హిందూ ధర్మంలో బ్రహ్మ సృష్టికర్తగా పరిగణించబడతాడు. సృష్టి ప్రారంభంలో ఏమీ ఉండదు. భూమి, ఆకాశం, కాలం, జీవులు ఏదీ ఉండదు. అన్నీ శూన్యంలో నిమగ్నమై ఉంటాయి. అప్పుడు పరబ్రహ్మ తాను సృష్టిని ప్రారంభించాలనే సంకల్పం చేస్తాడు. ఈ సంకల్పం ఫలితంగా విష్ణువు నిద్రిస్తున్న స్థితిలో ఉన్నప్పుడు ఆయన నాభి నుండి తామర పువ్వు ఉద్భవిస్తుంది. ఆ తామర పువ్వుపై బ్రహ్మ జన్మిస్తాడు. బ్రహ్మ చుట్టూ ఏమీ లేని శూన్యాన్ని చూస్తాడు. ఎక్కడనుంచి వచ్చానో తెలుసుకోవాలనే ఆలోచనతో లోతుగా ధ్యానం చేస్తాడు. ధ్యానం ద్వారా బ్రహ్మకి పరమాత్మ జ్ఞానం ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానంతో బ్రహ్మ సృష్టి కార్యాన్ని మొదలుపెడతాడు. ముందుగా ఆయన పంచభూతాలను భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం సృష్టించాడు. తరువాత కాలాన్ని, దిక్కులను, దేవతలను, తారల్ని, గ్రహాలను, పర్వతాలను, నదులను, వృక్షాలను రూపొందించాడు. తర్వాత జీవరాశుల సృష్టి కోసం బ్రహ్మ మనసు నుండి పుత్రులను సృష్టించాడు. వీరిని మనసపుత్రులు అంటారు. వీరిలో మరిచి, అంగరస, అత్రి, వశిష్ఠ, పులస్త్య, పులహ వంటి ఋషులు ఉన్నారు. ఈ ఋషులు తమ తపస్సు ద్వారా ప్రజలను, జంతువులను మరియు ఇతర జీవరాశులను సృష్టించారు. ఇలా బ్రహ్మ సృష్టిని అనేక దశలుగా నిర్మించాడు. ఆయన సృష్టికర్తగా పూజింపబడతాడు. సృష్టి, స్థితి, లయం అనే త్రిదేవతలలో బ్రహ్మ సృష్టిని ప్రాతినిధ్యం వహిస్తాడు.